మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గూండాల దాడిలో గాయపడిన యాదగిరి యాదవ్ను బీసీ సంఘాల నాయకులు నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి భర్తను మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్, అఖిల భారత యాదవ్ సంఘం నేతలు పరామర్శించారు. పేద వర్గాల వ్యక్తిగా మీరు లా అండ్ ఆర్డర్ మీరు చేతికి తీసుకోండి. మొన్న ఈ 5 రోజుల నుంచి జరుగుతున్న దుర్మార్గాన్ని తమరు చూస్తున్నారు. మీరు వెంటనే డిఎస్పీ తోటి కింది సిబ్బంది తోటి మాట్లాడి వాళ్ళకి రక్షణ కల్పించండి. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను ఓటు అడిగి వాళ్ళు పనిచేసుకునేటువంటి విధంగా మీరు రక్షణ కల్పించండి. ఇవాళ ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. మేము కూడా మా దాంట్లో కూడా మహామహులు ఉన్నారు. బలహీన వర్గాల నుంచి బహుజనులందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ బీసీలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అన్ని కులాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. ఇంత ప్రజాస్వామ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రకారం మా హక్కుని మాకు మేము కోరుతున్నాం తప్ప ఎవరి పదవులు కోరతలేదు, ఎవరి ఆస్తులు మేము కోరతలేదు. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా మాకు ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం మా ఓటు మమ్మల్ని వేసుకొనియండి, మమ్మల్ని పోటీ చేయనియండి అనేటువంటి పరిస్థితుల్లో మేము అంటున్నాం తప్ప మేము ఎవరి హక్కులు ఎవరి యొక్క సొమ్మును గుంజుకునేటువంటి విధంగా మా జాతులు లేవు. మమ్మల్ని కదిలేయకండి, మమ్మల్ని రెచ్చగొట్టకండి. ప్రజాస్వామ్యయుతంగా మేము మాట్లాడుతున్నాం. దయచేసి ఇక్కడ 3 డిమాండ్లు. ఎవరైతే మా యాదగిరిని తీసుకుపోయి కిడ్నాప్ చేసిన వాళ్ళు కానీ చేపించిన వాళ్ళు కానీ అన్ని ఎవిడెన్సులు మా వాళ్ళు చెప్పారు, మీకు తెలుసు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి. రెండోది సరి అయినటువంటి సెక్యూరిటీ ఇవ్వండి ప్రజాస్వామ్యయుతంగా. ఈ కుటుంబానికి ఏం జరిగినా, నాగలక్ష్మికి కానీ యాదగిరికి కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ మద్దతుదారులకు ఏం జరిగినా దానికి కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని మీకు మనవి చేస్తున్నా. ఇది స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క నియోజకవర్గం కూడా. ఈ నియోజకవర్గంలో మీరు మంత్రిగా ఉన్నారు. మీ మీద నిందలు తెచ్చుకోకుండా వెంటనే ఇంతకుముందు మా వాళ్ళు డిమాండ్ చేసినట్టు మీరు వారి కుటుంబాన్ని ప్రజాస్వామ్యయుతంగా పనిచేసుకునేటువంటి విధంగా అవకాశం కల్పిస్తేందుకు నువ్వు నిలబడి రక్షణ కల్పించాల్సిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా ఇవాళ ఇంతటితో పోదు. మేము అనుకున్న ప్రకారం మేము ఎవరిని మేము ఏం అరాచకం చేయాలని అంటలేము. కాబట్టి వాళ్లకు రక్షణ కల్పించండి. నాగలక్ష్మికి కానీ యాదగిరికి కానీ ఏ చిన్నది జరిగినా అది మీ ప్రభుత్వం మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది నేను ప్రజాస్వామ్యయుతంగా బహుజన కుటుంబాలకు చెందిన వ్యక్తిగా, మాజీ పార్లమెంటు సభ్యునిగా, ఈ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకునిగా మేము చాలా మందిని చూసినాం. అన్ని కులాల వాళ్ళని చూసినాం. పెద్ద పెద్ద రెడ్లు కూడా ఈ జిల్లాను పరిపాలించారు. కానీ ఇటువంటి దౌర్జన్యాలు లేవు. పురుషోత్తం రెడ్డిని చూసినాం, గోవర్ధన్ రెడ్డిని చూసినాం, జానారెడ్డి గారిని చూసినాం, జగదీశ్వర్ రెడ్డిని చూసినాం. ప్రజాస్వామ్యయుతంగా అందరిలాగానే మిమ్మల్ని కూడా ఉండమని చెప్తున్నాం తప్ప ఇటువంటి అరాచక పనులకు మీరు తాయొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ హైదరాబాద్ నుంచి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి యాదవ సంఘాల మిత్రులకి, బీసీ సంఘాల మిత్రులకి, బీసీ జనసభగా అందరికీ కూడా మేము వీరికి సంఘీభావంగా రావడం జరిగింది. యాదగిరి కుటుంబానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట ఇలా విష్ణూరి రామచంద్రరెడ్డి పాలన తీసుకొచ్చారనేది అర్థమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా చెప్పి ఇలా కేవలం 17% రిజర్వేషన్ ఇచ్చి ఆ 17%లో కూడా మేము పోటీ చేస్తామని చెప్పేసి ఇవాళ మా విద్యాధికురాలు, మా ఉస్మాన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయినటువంటి ఇలా నాగలక్ష్మి గారు ఎంఏ చదువుకున్నారు. ఇలా స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నటువంటి ఆమె ఇలా నేను పోటీ చేస్తా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బాధ ఏంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సందీప్ రెడ్డికి బాధ ఏందని అడుగుతా ఉన్నాం. అంటే కనీసం ఎన్నికల్లో పోటీ చేసి మీరు ఎదుర్కొనడానికి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకొస్తే మీరు దాన్ని కూడా భరించలేని పరిస్థితిలో ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతున్నది. ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇవాళ మేము సుదూర ప్రాంతం నుంచి రావడం జరిగింది. లింగన్న ఇవాళ ప్రజలకి పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ మొత్తం కూడా విష్ణు రామచంద్ర ప్రభుత్వం అధికారం తీసుకొచ్చి మళ్ళీ పునరావృతం చేసింది. రజాకార్ల ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. మేము డిమాండ్ చేస్తున్నాము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు
వెంటనే మంత్రి పదవికి బర్తరఫ్ చేయాలి. మేము ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీకి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి పూర్తి బాధ్యత వహించాలి. దీనికి ఆయనని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. రెండవది ఇవాళ ఎవరైతే హంతకులు ఉన్నారో, గతంలో విజయ్ రెడ్డి అని ఒక ప్రోగ్రెసివ్ వ్యక్తిని హత్య చేశారు ఈ గ్రామంలో, అతని మీద హత్యాయత్నం కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. విజయ్ రెడ్డి ఒక ప్రోగ్రెసివ్ యువకుడిని, సర్పంచ్ని ఇక్కడ హత్య చేయడం జరిగింది ఈ గ్రామంలో. అట్లాంటి హంతకుడిని ఇవాళ కూడా మొత్తం కూడా అతని వెనకేసుకొస్తున్నాడు కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఇవాళ మేము అతని మీద హత్యాయత్నం కేసు పెట్టాలి. అట్లాగే ఎన్నికల కమిషన్ ఏం చేస్తా ఉన్నది? రేవంత్ రెడ్డి గారు మీరేం చేస్తా ఉన్నారు? ఒక అభ్యర్థిని ఇలా మొత్తం కూడా హైదరాబాద్ అంతా తిప్పి యూరిన్ తాగిపిస్తే, ఇలా మీరేమో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న దేశంలో, అక్కడ ఉత్తరప్రదేశ్లో మా యాదవుల మీద శిరోమండనం చేస్తే అక్కడ ఉన్నావ సంఘటన జరిగితే రాహుల్ గాంధీ గారు దేశంలో ప్రజాస్వామ్యం పోయిందని చెప్పేసి రాజ్యాంగము మొత్తం కూడా ఇలా హస్తగతం చేస్తా ఉన్నారు, రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని తూలనాడతాడు రాహుల్ గాంధీ గారు. మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది మీకు కనిపించదా? ఎందుకు కోమటిరెడ్డి వెంకరెడ్డిని మీరు బర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తాము. అందుకోసమే ఇవాళ ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలి, ఇతను డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి, సందీప్ రెడ్డిని డిస్క్వాలిఫై చేయాలి, నాగలక్ష్మిని ఎన్నికైనట్టుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ